వ్యాపారాలు ఎట్టి చేసుకుంటాడు పరిస్థితుల్లో అంతే. ట్రంప్ ఉన్న జమానాలో అయితే కాదు, ఎట్టి అవునండి, పరిస్థితుల్లో ఆయన కాదు. తుపాకులు అమ్ముకోవాలంటే వ్యాపారం చేసుకోవాలి కదా, వ్యాపారం చేసుకోవాలంటే తుపాకులు యుద్ధాలు కావాలి కదా. అంటే రిటైల్ గా కూడా అమ్ముకోవచ్చు కదా సార్, హోల్సేల్ గా కాకుండా రిటైల్ గా కూడా అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు F-35 కొనుక్కొని వచ్చింది అందులో భాగంగానే కదా. ఉమ్. నేను కరెక్ట్గా ఆ ఓకే పాయింట్ దగ్గర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. ప్రసాద్ గారు, F-35 అనే ఒక అనివార్యతని మన నెత్తిన రుద్దటానికి గల కారణం ఏంటి? అవి వాటి పనితీరు మీద చాలా సందేహాలు ఉన్నాయి. అవి పెద్ద ఫిటైల్ ఎక్సర్సైజ్ అదే అని చెప్పేసి అబ్జర్వేషన్, ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ అబ్జర్వేషన్. అది మన నెత్తిన మనం ఎందుకు బలవంతంగా, అంటే ఇండియా, సారీ మీరు యూఎస్ కదా, ఇండియా ఎందుకు బలవంతంగా రుద్దించుకుంది అది? ఇప్పుడు ఈ కంటిన్యూషన్ ఇది చూస్తే మీరు ఇప్పుడు ఉక్రెయిన్ ఇది ఇప్పుడు యుఎస్ అమెరికాలో ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడితేనే డబ్బులు వచ్చేది, కొత్తది ఏదైనా చేస్తేనే. ఆ, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ గాజా వాళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ పెట్టి అక్కడ మేము పెద్ద రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తా ఉన్నాం. అట్లా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ డెవలప్ చేస్తేనే అమెరికన్ ఎకానమీకి డబ్బులు వచ్చేది. అట్లాగే ఇప్పుడు 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 ఉక్రెయిన్ కి ఈ ఆయుధాలు ఇవ్వటం వల్ల అమెరికాకి నష్టం యాక్చువల్గా. ఎందుకంటే అది అది వాళ్ళకి అమ్మట్లేదు, ఉక్రెయిన్కి అమ్మటల్లా, వాళ్ళకి హెల్ప్ చేసి ఇస్తున్నారు, ఆ నాటోలో పార్టీగా ఇస్తున్నారు. ఇదంతా మనకు నష్టం. దానివల్ల ఏమైంది, ఇప్పుడు రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఫ్రీ, చాలా చీప్ గా ఇండియా ఆయిల్ తెచ్చుకుంటుంది. ఇండియాని ఏమనలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రష్యాకి దగ్గర అయితే ఏమవుద్ది, రష్యా రష్యా అమెరికాకి దగ్గర అవుతే ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చే ఆయిల్ ఏదైతే మనం తక్కువగా కొంటున్నామో రష్యా నుంచి ఆయిల్, అది 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 మనకి నష్టం యాక్చువల్గా ఒక రకంగా. అంటే వాళ్ళిద్దరూ దగ్గర అయ్యి రష్యా గనక ఇండియాకి ఈ టర్మ్స్ ప్రకారం ఇవ్వకపోతే, ఆ, మొన్నటి వరకు రష్యా ఇండియాకి ఎందుకు ఇచ్చింది, అమెరికాకి వ్యతిరేకంగా. అంటే అంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడు అమెరికా ఆ, అమెరికా పడదు కాబట్టి ఇండియాకి చాలా తక్కువ రేటు ఇచ్చారు. ఇప్పుడు రేపు పొద్దున ఆ పరిస్థితి ఉండదు. ట్రంప్ ఏం చేసి ఇప్పుడు ఆయుధం ఉండదు. ఉమ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చైనాని చూపించి, అంటే ఇప్పుడు ఇండియా అమెరికాకి చాలా బిజినెస్ జరుగుతూ ఉంది. అంటే చాలా, అంటే ఎక్స్ట్రాడినరీ సైజ్ బిజినెస్ జరుగుతుంది. అంటే అంటే ఎనార్మస్ ఇదిగా బిజినెస్ జరుగుతుంది. ఇవాళ ఇండియాకి అమెరికానే చాలా అతిపెద్ద బిజినెస్ పార్ట్నర్. ఇండియా అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు చాలా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఉన్న, అంటే ఇంత ఇంత ఫ్రీక్వెంట్ గా ఇంత భారీ స్థాయిలో ఉన్న బిజినెస్ పార్ట్నర్ తో ఎవరు రిలేషన్ చెడగొట్టుకోవాలని అనుకోరు. అయితే ఈ భారీ స్థాయిలో బిజినెస్ దీంట్లో కూడా ఇండియా ఇండియా చేయి కింద ఉంది, అమెరికా చెయ్యే పైన ఉంది ఈ దీంట్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం రూపీ వాల్యుయేషన్ కానీ, అంటే ఇది చాలా ఇప్పుడు మనం ఆలోచిస్తే రకరకాల పాయింట్స్. ఇప్పుడు రూపీ వాల్యూ, ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 14 ఏళ్ల క్రితం నేను అమెరికాలోకి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, అంటే 11 ఏళ్ల క్రితం 2014లో నేను అప్పుడు నా అంచనా ఏంటంటే, మోడీ గవర్నమెంట్ టైంలో రూపీ స్ట్రెంగ్త్ అవుద్దని అనుకున్నాను నేను. కానీ అసలు ఎక్కడ అవ్వలేదు. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అది ఇది అని చెప్తా ఉంటారు కానీ, మనం ఎక్కడైనా ఇండియా ఇండియా రూపీ ఎక్కడ స్ట్రెంగ్త్ అవ్వలేదు. రూపాయి విలువ పడిపోతూ విపరీతంగా కిందకు వచ్చేసింది. 86 87 వచ్చింది. రూపాయి, అంటే $1 87 వచ్చింది, ఇప్పుడు 86 అది అసలు చాలా నెగిటివ్ ఇది. ఇండియా నిజానికి బలం పుంజుకో అంటే ఇప్పుడు వాపు బలుపు అని మనం చెప్తారు కదా, వాపు అంటే ఇప్పుడు వాపు చూసి మనం బలుపను అని చెప్పుకుంటున్నది ఇండియా. నిజమైన స్ట్రెంగ్త్ పెరగటం లేదు. అమెరికా ఏం చేస్తుందంటే ఇండియాని మునగ చెట్టెక్కిచ్చే మాటలు అనమాట. ఏంటి, మోడీ చాలా టఫ్ నెగోషియేటర్ అని, లేకపోతే ఇండియా చాలా గ్రేట్ అని చెప్పి అలాంటి మునగ చెట్టెక్కిచ్చే మాటలు చెప్పి ఆ, ఇప్పుడు ఇప్పుడు ఆ, ఆ, ఇప్పుడు చైనాని చూపించి వీళ్ళని చూపించి ఇప్పుడు F-35 అమ్మటానికి. ఎందుకంటే ఇండియా ఇస్ బిగ్ బయ్యర్. ఇప్పుడు F-35 పాకిస్తాన్కి అమ్మారనుకోండి, పాకిస్తాన్ ఎంత కొనుక్కుంటది? పాకిస్తాన్ దగ్గర పెద్దగా డబ్బులు లేవు. ఆ రిలేషన్ అది అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ బిజినెస్ రిలేషన్షిప్ లో అయినా చూస్తే, ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అమ్మితే సార్. మనలా. ప్రసాద్ గారు, ఇక్కడ మీరు చెప్తున్న దానికి చిన్న వాల్యూ ఎడిషన్, మీరు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావన చేశారు కాబట్టి,
వన్ ఆఫ్ మై కజిన్స్ ప్రస్తుతం ఆయన యుఎస్ అమెజాన్లో ఉన్నారు. ఆయన టీంలో ఒక పాకిస్తాన్ అతను వచ్చాడు. అక్కడ అతను పీసీఎస్, పాకిస్తాన్ సివిల్ సర్వీస్, మనకి ఐఏఎస్ లాగా ఆఫీసర్. ఎందుకు వచ్చారని జస్ట్ క్యాజువల్గా అడిగితే, చాలా దుర్భరంగా ఉందండి జీవనం, ఏ నెలకు ఆ నెల జీతాలు ఎత్తుక్కునే పరిస్థితి, నా వల్ల కాదు. మంచి ఇంటెలిజెంట్గా అయ్యాట కాక మరి అమెజాన్లో మంచి కీ పొజిషన్లో జాయిన్ అయ్యాడు. అతను చెప్పుకుంటూ వచ్చాట. చాలా ఇప్పుడు ఈ మూలిగైన అక్క మీద ఇందాక కూడా ఇదే చెప్పుకున్నాం, తాటికాయ పడేటి. ఇప్పుడు ఆ F-35 ఎన్ని కొంటారు? మా అయితే 2, 3 కొంటారు. కొంటే ఒక 2-3 ఏళ్ల పాటు వాళ్ళు ఒక పూటే తినాలి. అలాంటి అంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నది. అలా మిగిలిన దేశాలను కూడా చేసే ప్రయత్నం ఈ F-35 అమ్మకాల ద్వారా ఒకవేళ అమెరికా చేస్తోందేమో. ఇది ఒక రకంగా ఆర్థిక యుద్ధ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. యుద్ధ వాతావరణం అంటే నేరుగా తుపాకులు పట్టుకుని కాల్చుకోవడం కాకపోవచ్చు, ఆర్థిక యుద్ధ వాతావరణం. ఒక పక్క చైనా కొంత చేసింది, రెండో పక్క అమెరికా ఈ అటెంప్ట్ చేస్తోందనే ఒక అభిప్రాయం అండి. ఇందులో నిజం ఎంత? ఇక్కడ ఇక్కడ ఒక చెప్తాను మీకు. ఇప్పుడు మీరు పాకిస్తాను, ఉక్రెయిన్ ఈ 2 ఎగ్జాంపుల్స్. అమెరికా పాకిస్తాన్ ఎలా వాడుకుంది అంటే ఇండియాతో పడదు కాబట్టి, అంటే ఇండియా రష్యా ఇదిగా ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇందిరాగాంధీ టైం నుంచి. ఆ రోజున బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు అప్పటి నుంచి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాతో అంత ఇది లేదు కాబట్టి పాకిస్తాన్ బాగా మునిగిచెట్టెక్కించారు. అలాగే నిన్న ఇప్పుడు ఉక్రెయిన్ ఉందనుకోండి, అసలు ఉక్రెయిన్ రష్యాతో ఎందుకు యుద్ధానికి వెళ్ళింది? ఈ నాటోని చూసుకునే కదా యుద్ధానికి వెళ్ళింది. ఈ నాటో వాళ్ళు అసలు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో, సోవియట్ యూనియన్ లో భాగం. అది యుఎస్ఎస్ఆర్ వాళ్ళతో అంటే రకరకాలుగా వాళ్ళకి ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ భాష, వాళ్ళ కల్చరు అదంతా ఒకటి. అది ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగం ఆ దేశం. వాళ్ళని ఇటువైపు నాటోతో కలుపుకొని ఇటువైపు కలుపుకుందామని ఇట్లు చూసి వాళ్ళని అనవసరంగా ఇప్పుడు ఆ జెలెన్స్కీని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని యుద్ధంలో దించారు. ఇవాళ ఉక్రెయిన్ సర్వనాశనం అయింది. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వచ్చేసేస్తా ఉంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ని అంటే ఇప్పుడు వాడి మీద యుద్ధానికి వెళ్ళరా అని చెప్పి ఒకరిని మనం ఎగదోచి ఆయన పంపించారు. ఇవాళ ఇవాళ ఉక్రెయిన్ ఎంత నష్టపోయింది? అటు రష్యాతో సరిగ్గా ఉండలేరు. రష్యా వాడు ఏం చెప్తే అది వినాల్సిందే. రష్యా ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకుంది ఉక్రెయిన్. అవన్నీ మేమేమో అని చెప్పేశారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు ట్రంప్ పుతిన్ డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు. జెలెన్స్కీ ఏమన్నాడు, అసలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా మా గురించి మీరు మాట్లాడుకోవటం ఏంటి అని చెప్పి ఆయన డైరెక్ట్ గానే అడిగాడు. మేము అయితే ఉక్రెయిన్కి ఇప్పుడు ఇవాళ అంటే ఏం మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా చేశారు. పాకిస్తాన్ పరిస్థితి అదే. ఇవాళ ఇండియాకి ఎన్ని తెలుసు, ఇండియాలో ఉన్న మేధావులు, ఇండియాలో ఉన్న ఇండియన్ ఇప్పుడు మన మోడీ గారు పైకి ఎంత ఇలా చెప్పినా కూడా ఇండియా ఒకవేళ F-35 కొనుక్కుంటే వాటిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడి, అంటే వీళ్ళు దాన్ని ఏదో అంటే వాళ్ళ తప్పనిసరి పరిస్థితిలో కొనాల్సి వస్తుంది. అది కొనుక్కుంటారు. డీల్ని అంటే ఆ డీల్ని రిజెక్ట్ చేసే పరిస్థితి ఇండియాకి లేదు. అయితే దాని మీద డిపెండ్ కాకుండా ఉండే పనులు కూడా ఇండియా చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇండియాకున్న ఒక్కోసారి ఏంటంటే మొహమాటానికి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇండియా కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది. రైట్. ఒకసారి కిరణ్ గారు ఏమంటారు? కిరణ్ గారు, ఈ మొహమాట ఇంకా అవి ఇండెఫినెట్ ప్రజెంట్ కంటిన్యూస్ అనంత వర్తమాన కాలమా? అలా ఉంటూనే ఉంటాయా మొహమాటాలు? వ్యక్తుల చుట్టూ సమాజం తిరిగి అంటే ప్రపంచం తిరిగిన రోజులు ఈ ప్రాబ్లం ఉంటుంది.